యాక్టర్. ఎన్ని మూవీస్ చేశారు? 20+ ఓ చేశాను. సూపర్. దేంట్లో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమన్నా? నా డెబ్యూ ఫిలిం వచ్చేసి మట్టి కథ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. దాని ఓకే. తర్వాత సరిపోద శనివారం నానిగారి ఫిలిం చేశాను. అండ్ ఇప్పుడు మన పారడైజ్ లో కూడా ఒక చిన్న క్యారెక్టర్ ప్లే చేస్తున్నా. అండ్ మయసభ దేవకట్ట గారితో కూడా వర్క్ చేసిన. సో ఓకే, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్, అందుకోసం అవలీలగా వచ్చేస్తుంది. అంటే తెలుగు వేరే, పౌరాణికం చెప్పేటప్పుడు వేరే. అది ప్రాక్టీస్ చేయాలంటే కొంచెం పదాలు కట్టి ఎంత టైం పట్టింది ఇంకా డైలాగ్ ప్రాక్టీస్ చేయడానికి? టైం అంటే 2-3 డేస్ పట్టింది. కాకపోతే ఇంకా టంగ్ ట్విస్టర్ లాగా నేర్చుకున్నాను అనమాట. వేరే డైలాగ్స్ వచ్చినప్పుడు కూడా మనకి హెల్ప్ అవుతుంది కదా కొంచెం. డైలాగ్స్ చెప్పేటప్పుడు మన మెమొరీ ఎంత బాగా యూజ్ చేయొచ్చు అని కొంచెం టెక్నిక్స్ కోసం అని నేర్చుకున్నాను ఇంట్రెస్ట్ తో. ఓకే సూపర్. మీ ఫ్యూచర్ కూడా మాట్లాడదాం. ఏమేమి ప్రాజెక్ట్ చేశారో. ఫస్ట్ మన అగ్ని పరీక్షలో ఎంట్రీ ఇచ్చారు కదా మీరు. ఫస్ట్ అసలు నేను అనుకున్న ఎవరి ముసల్ది అనుకున్నాను. అంత గెటప్ కరెక్ట్ గా సెట్ అయింది. ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? థాట్ అంటే నేను ఆడిషన్ వీడియో చేసినప్పుడు ఏదైనా కొంచెం కొత్తగా చేద్దాము, అందరిలాగా ఎందుకు చేస్తే జనాలలోకి ఏం పోతుంది, అంతే యూనిక్గా ఏం కనిపించాం. మన గురించి మనమే చెప్పుడు అవుతుంది కానీ మనలో ఏం టాలెంట్స్ ఉన్నాయో బయటకి ఎట్లా కనిపిస్తుంది అని అన్నప్పుడు ఒక బామ్మ మన్వరాలు అంటే నాయనమ్మ మన్వరాలు క్యారెక్టర్తో చేద్దాము అన్నట్టు ఒక థాట్ వచ్చింది అనమాట. సో అప్పటిదప్పుడే వచ్చింది. సరే ఎందుకు ఇంప్లిమెంట్ చేయొద్దు అని చెప్పేసి నేను గెటప్ వేసుకొని అడుగుతుంది మన్వరాల్ని, నేను ఎందుకు తీసుకోవాలి అన్నప్పుడు ఈ పిల్ల స్టార్ట్ చేస్తుంది అనమాట. నన్ను ఎందుకు తీసుకోవాలి, నన్ను ఎందుకు తీసుకోవాలి, దీనికోసం తీసుకోవాలి అని ఒక సాంగ్ పాడుతుంది. సో సాంగ్ పాడితే అప్పుడు ఈమె మళ్ళీ అడుగుతుంది, అంటే ఇంకేంది వాడేసినాగా తీసుకుంటారా అంటే అది కాదు, షో అంటే అది కాదు, సాంగులు పాడినంత మాత్రాన, యాక్టింగ్ చేసినంత మాత్రాన, యాక్టివ్గా ఉన్నంత మాత్రాన అక్కడ కన్సిడర్ చెయ్యరు. సో ఈ క్వాలిటీస్ ఉండాలి అని చెప్పేసి నా ఆడిషన్ వీడియో కంప్లీట్ చేసిన. అది సెలెక్ట్ అయింది. సో దాన్నే రిప్రజెంట్ చేస్తూ మళ్ళీ బామ్మ గెటప్ లో వాళ్ళని ఎంటర్టైన్ చేద్దాము అన్నట్టు ఆ గెటప్ తీసుకున్నాను. కానీ ఇప్పట్లో అగ్ని పరీక్షకి వెళ్ళిన వాళ్ళకు మార్నింగ్ 10కి మేకప్ వేస్తే నైట్ ఎప్పుడో పిలవడం, ఇలా కొన్ని సందర్భాలు కొంతమందికి చాలా కంటెస్టెంట్ జరిగింది. మీరు బామ్మ మేకప్ వేసుకున్న తర్వాత ఎన్ని గంటలకు పిలిచారు వాళ్ళు? నేను మార్నింగ్ 8కి స్టూడియోకి వెళ్ళిన, నాకు నైట్ 1 o'clock అయింది. అప్పటిదాకా నేను విగ్ పెట్టుకొని ఉన్నా. అట్లీస్ట్ అంటే వాళ్ళు నాకు చెప్పినా కూడా బాగుండేది, బట్ అక్కడ టెక్నికల్ ఆస్పెక్ట్స్ మనం కూడా కన్సిడర్ చేయాలి కదా. సో షూట్ అంటే నాకు ఆల్రెడీ ఒక అవగాహన ఉంది కాబట్టి మనం డిసైడ్ చేయలేము ఏ టైంకి అవుతుంది ఏ టైంకి లేదని. అంటే కామన్ గా అక్కడ వచ్చిన వాళ్ళతో పోలిస్తే నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఇంకా సరే అని ఉంచేసుకున్నా. దట్టు ఇంకా మేకప్ వేసుకొని ఉండడం నాకు స్టిల్ అలవాటు. 5 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి నాకు చేత. అంటే విగ్ పెట్టుకున్నారు కదా, అప్పుడప్పుడు విగ్ తీసి ఇట్లా అనుకున్నారా? అట్లా ఏం అనుకోలేదు, పేర్లు కూడా లేవు, సో అనుకోలేదు. ఓకే, ఆర్టిస్ట్ కావడం వల్ల ఆర్టిస్ట్ బాధలు ఆల్రెడీ మనం ఫేస్ చేసాం కాబట్టి అంత మీకు ఫరక్ పడలేదు అనుకో. ఓకే, అంటే ఫస్ట్ మీరు ఆడిషన్ వీడియో పెట్టినప్పుడు సెలెక్ట్ అవుతారని అనుకున్నారు అగ్ని పరీక్షకి? పక్కా సెలెక్ట్ అవుతా అనుకున్నా. ఓకే, ఏ బేస్ మీద? అంటే మీ దగ్గర ఏం పాజిటివ్నెస్ ఉంది నేను సెలెక్ట్ అవుతాను? ఒకటి నేను ఎంటర్టైన్మెంట్ పాయింట్ లో నేను ఎంటర్టైన్మెంట్ ముందే చేసేసిన. అండ్ సాంగ్స్ అంటే నేను యాక్చువల్లీ యాక్టర్ గానే పరిచయం కావాలి అని అనుకున్నా. కాకపోతే దాన్ని ఆ బౌండరీస్ దాటి నేను ఒక సాంగ్ రాసి దాన్ని పాడాను, దాన్ని ప్రజెంట్ చేశాను లైవ్ గా. సో దాని తర్వాత ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కి ఏమేం కావాలి అన్న పాయింట్స్ మీద కూడా నేను మాట్లాడా. జనరల్ గా ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కి గట్టిగా మాట్లాడగలగాలి, ఆత్మస్థైర్యం ఉండాలి, తను అనుకున్న దాని మీద తను గట్టిగా నిలబడి ఫైట్ చేయగలగాలి. అంటే హౌస్ అంతా ఒక సైడ్ అవుతారు, సమ్ టైమ్స్ మనం ఒక్కరమే ఒక దగ్గర ఉన్నప్పుడు అసలు నా పొటెన్షియల్ ఏంటిది అని దాన్ని కన్సిడర్ చేసుకొని మనం మాట్లాడగలగాలి. సో అవన్నీ నాలో డెఫినెట్ గా ఉన్నాయి, ఎందుకంటే నా జర్నీయే దానికి ఎగ్జాంపుల్ అన్నట్టు నేను నా జర్నీని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఆడిషన్ వీడియో చేశాను అనమాట. సో అండ్ ఫెయిల్యూర్స్, కష్టాలు అందరికి ఉంటాయి కదా, ఎవరికి లేకుండా ఉన్నాయి. సీత కష్టం సీతది, పీత కష్టం పీతది. సో అంటే రిజెక్షన్స్, కష్టాలు ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటాయి. వాటన్నిటిని దాటి మనం ఒక అడుగు ముందుకేసి ఎలా లైఫ్ లో ఇంకా సక్సెస్ అవుతున్నాం, ఆ ఫెయిల్యూర్ నుంచి ఇంకేం నేర్చుకుంటున్నాం. సో నేను ఇది నేర్చుకున్నాను ఆ ఫెయిల్యూర్స్ నుంచి. సో నేను బిగ్ బాస్ కి ప్రాపర్ మంచి కంటెస్టెంట్ అని నేను నమ్ముతున్నా. అండ్ నేననే పర్సన్ వస్తే ఎంతో కొంతమందికి కొంచెమైనా హోప్ పెరుగుతుంది. అంటే గివ్ అప్ ఇవ్వద్దు, లేకపోతే ఇంకొక జాబ్స్ లో దేంట్లోనైనా ఉన్నా కూడా
ప్యాషన్ ని వదిలేసి కొంతమంది పాపం చేయాల్సి వస్తుంది ఫ్యామిలీ వల్ల, ఫినాన్షియల్ ట్రబుల్స్ వల్ల. సో అవన్నీ కాకుండా అట్లీస్ట్ నన్ను చూస్తే నా స్టోరీని విన్ అయినా కూడా ఎవరైనా ఒక్కరైనా కూడా మళ్ళీ అరే ఇంకొక సెకండ్ ఛాన్స్ ఇద్దాం మన లైఫ్ కి అనుకోని ఎవరైనా స్టార్ట్ అవుతారు కదా. సో ఆ పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఓకే. కానీ అనుకుంటా మనం స్టేజ్ బయట ఎన్నో అనుకుంటాం, కానీ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కొంతమంది చాలా మంది, ఇప్పుడు నేను కొన్ని ఇంటర్వ్యూస్ చేశాను, నర్వస్ ఫీల్ అయ్యాము, టైం పోతుంటే కొద్ది మాకు నర్వస్ వచ్చేసింది, మాకు ఏం జరిగింది ఏం మాట్లాడిన కూడా మాకు గుర్తులేదు అన్నారు. మీకు అలాంటి ఇన్సిడెంట్ ఏమన్నా ఎదురైందా స్టేజ్కి వెళ్ళంగానే లోపల? లేదు, చాలా ఎక్సైటెడ్ ఉండే. అంటే నా ఎంట్రీ అంటే చాలా డిఫరెంట్ గా ఉండే. అండ్ దట్టు నేను కాస్ట్యూమ్ డిజైనర్ కూడా, సో నాకు ఫ్యాషన్ డిజైనింగ్ మీద కూడా కొంచెం అవగాహన ఉండడం వల్ల నా కాస్ట్యూమ్ నేనే డిజైన్ చేసుకొని ఒక లోగో కూడా ప్రింట్ చేసుకున్నా. సో దేవర్ లైక్ చాలా ఇంప్రెస్ అవుతున్నారు. ఫస్ట్ ఒక గెటప్ లో వచ్చి నాకు రఫ్లీ 3 minutes ఇచ్చారు టైం కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవడానికి. ఫస్ట్ ఏమన్నారు, నో వి వోంట్ అలో, ఎందుకంటే చాలా ఆల్రెడీ టైం అయిపోతుంది, మేము చెయ్యము అని అన్నారు. నేను ఒకటే అన్నాను, ప్లీజ్ ట్రస్ట్ మీ, 3 minutes కంటే ఎక్కువ తీసుకోను అని అన్నాను. అని నేను బయటకు వెళ్ళి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఎంట్రీ అవ్వగానే సో డిఫరెంట్ కాంట్రాస్ట్ కనిపించింది కదా. శ్రీముఖి గారు వీళ్ళు కూడా బాగా ఎక్సైటెడ్ ఫీల్, అరే వాట్ ఏ చేంజ్ అన్నట్టు చాలా ఎంకరేజ్ చేసింది ఆమె కూడా. సో బిగ్ స్టేజ్ పైన పడింది అదే చెప్దాం అనుకున్నా. హడాహుడిగా వెళ్ళిపోయారు, కానీ అంత 3 minutes లో అంత చక్కగా రెడీ అయ్యారు, మళ్ళీ డ్రెస్ వేసుకొని వచ్చేసారు. అంటే డ్రెస్ వేసుకోవడం అంటే ఓకే, కానీ హెయిర్ స్టైల్ కూడా మీరు సెట్ చేసుకొని వచ్చేసి లోపల ముడి కట్టి, ఇది విగ్ ఉండే కదా, విగ్ తొందర ఫాస్ట్ గా పీకేసి ఇంకా మేకప్ ఏం లేదు, లిప్స్టిక్ కూడా లేకుండా. దట్టు 8కి వెళ్ళిన 1 o'clock కి నాకు షో అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ అక్కడ ఫుడ్ కూడా నాకు అంత ప్రాపర్ గా నచ్చలేదు అనమాట. ఐ డోంట్ నో, ఇంకా అందరికి అన్ని నచ్చాలని లేదు కదా. సో నాకు ఫుడ్ కూడా నేను ప్రాపర్ గా తీసుకోలేదు. అప్పుడే ఒక బ్లాక్ కాఫీ తాగేసి లోపలికి వెళ్ళాను అనమాట. సో నా మౌత్ మొత్తం ఎండిపోయింది లిటరల్లీ. సో వాటర్ మధ్యలో ఆడిషన్ జరుగుతున్నప్పుడు నాకు వాటర్ కూడా ఆఫర్ చేశారు శ్రీముఖి గారు, తాగాను. ఎంకరేజింగ్ గా ఉండే. నాకు దమ్మొస్తుంటే అంటే నోరు ఎండిపోతున్నప్పుడు కూడా వాళ్ళు పర్లేదు వాటర్ తాగి స్టార్ట్ చేయండి అని, సో ఎంకరేజింగ్ గా ఉండే. దట్టు ఆ ఎంట్రీ చూడగానే శ్రీముఖి గారు ఇంకా అనేసారు 3 greens ఇచ్చేయండి ఇంకా సెలెక్టెడ్ అని చెప్పేసి. అండ్ నవదీప్ గారు కూడా అది కట్ చేశారు యాక్చువల్లీ. నవదీప్ గారు వెళ్తూ కూడా అరే ఈ పిల్ల ఏదైనా చేసేస్తుంది, సో తినకి టాస్కులు కానీ హెయిర్ కట్టింగ్లు ఇవన్నీ పెట్టకండి అని చెప్పేసి తను కూడా చెప్పేశారు. బట్ అది వాకింగ్ లో ఉండడం వల్ల మేబీ షార్ట్ వేయలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.